ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తీహార్ జైలు నుంచి విముక్తి లభించింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన శుక్రవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. తన మనోబలం 100 రెట్లు పెరిగిందన్నారు. జైలు వద్ద ఆప్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయన మద్దతుదారులు జైల్ కే తాలే టూట్ గయే, కేజ్రీవాల్ జీ చూట్ గయే అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తాను బయటపడ్డానని ఆయన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక అసలు విషయానికి వస్తే త్వరలోనే హర్యానా శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. మరి బెయిల్ షరతులు ఆయనకి అడ్డంకిగా మారబోతున్నాయా లేదా అనేది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని సుప్రీంకోర్టు కరుణించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయనకు బెయిల్ లభించింది. శుక్రవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకొచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే ఢిల్లీలో భారీ వర్షము కురిసింది. తన మనోధైర్యం 100 రెట్లు పెరిగింది. తన జీవితం దేశానికి అంకితం చేశానని, ప్రతి క్షణం తన చివరి రక్తపు బొట్టు దేశం కోసమే అని అరవింద్ కేజ్రీవాల్ కాస్త భావోద్వేగంతో ప్రసంగించారు. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా, అయినా దేవుడు తనవైపే ఉన్నాడని, ఎందుకంటే తాను నిజాయితీపరుణ్ణి కావడమే కారణమని చెప్పుకొచ్చారు. నిజాయితీపరులకు దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటారని కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు ఢిల్లీ ముఖ్యమంత్రి. జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ బుయాన్ బెంచ్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు కూడా విధించింది. వాటిలో ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓకు వెళ్లరాదు, దీంతో పాటు అధికారిక పత్రాలపై సంతకాలు చేయరాదనేది కోర్టు ప్రధాన కండిషన్. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. మే 10న ఆయనకు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. తిరిగి జూన్ 2న లొంగిపోయారు. ఇక కేజ్రీవాల్ బెయిల్పై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినందువల్ల వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లిక్కర్ పాలసీలో ఆయన ఇంకా నిందితుడే అని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక కేజ్రీవాల్ ముందున్న అతిపెద్ద సవాల్ విషయానికొస్తే వచ్చే నెల 5వ తేదీన హర్యానా శాసనసభకు జరిగే ఎన్నికలని చెప్పొచ్చు. ఇది ఆప్ పార్టీకి అత్యంత కీలకం. అదీ కాకుండా కేజ్రీవాల్ పుట్టింది కూడా హర్యానాలోనే. తన పార్టీని హర్యానాకు విస్తరించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. హర్యానాలో తన క్యాడర్ను విస్తరించుకున్నారు. హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టు కట్టాలని ఆప్ పార్టీ నిర్ణయించింది. ఇక కేజ్రీవాల్ పూర్తి సమయం హర్యానాలో వెచ్చిస్తారని పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు. బెయిల్ షరతులు ప్రచారానికి అడ్డు కావని ఆప్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి చెప్పుకొచ్చారు. సరైన సమయంలో కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో ఆప్ పార్టీ క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉంది. కేజ్రీవాల్ 2 కీలక పదవుల్లో ఉన్నారు. ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి, రెండోది ఆప్ కన్వీనర్. ఆప్ కన్వీనర్గా కోర్టు ఆయనపై ఎలాంటి నిబంధనలు విధించలేదని ఆప్ నాయకులు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలప్పుడు కూడా కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించింది. అప్పుడు కూడా ఆయన ఇండియా బ్లాక్ తరపున జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. ఇక తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఒకసారి తాము బెయిల్ షరతులపై అధ్యయనం చేస్తానని ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ కూడా చెప్పారు. బీజేపీ తమ పార్టీని కూల్చాలని ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదని ఆప్ నాయకులు అంటున్నారు. కేజ్రీవాల్ ఇక జైలు నుంచి విడుదలయ్యారు కాబట్టి బీజేపీని రాజకీయంగా ఎదుర్కొంటాయని ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా కూడా అన్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారంటేనే బీజేపీకి వెన్నులో వణుకు పడుతుందంటూ ఎద్దేవా చేశారు. బెయిల్ షరతుల వల్ల కొంత ఇబ్బందులు తప్పవని, అయితే కేజ్రీవాల్కు రాజకీయ ఆకాంక్షలకు ఇవేం అడ్డుకావని ఆప్ నాయకులు మనోధైర్యంతో ఉన్నారు. బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం హర్యానా శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల తమ ఫోకస్ అంతా హర్యానాపైనే ఉంటుందన్నారు. కోర్టు షరతుల ప్రభావం పెద్దగా ఉండదని ఆప్ నాయకులు భావిస్తున్నారు.
మరి జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు కాబట్టి ఆప్ పార్టీకి ప్రస్తుతం 1000 ఏనుగుల బలం వచ్చినట్లే అని భావించవచ్చు. ఇక కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్, బీజేపీలు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ లభించింది. దీనికి అంత పెద్ద ఎత్తున సంబరాలు చేయాల్సిన పనిలేదని కాంగ్రెస్ చురకలంటించింది. ఆయన ఇప్పటికీ లిక్కర్ కుంభకోణంలో దోషి అని తేల్చి చెప్తున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ దేవేందర్ యాదవ్ బెయిల్పై స్పందిస్తూ, బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఆఫీసుకు వెళ్లి విధులు నిర్వహించలేరు. ఇక్కడే యాప్ డొల్లతనం బయటపడుతోందని, ప్రజలిదంతా గమనిస్తున్నారని అన్నారు. ఢిల్లీ ప్రజలు మార్పు కావాలనుకుంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి స్థిరమైన ప్రభుత్వం కోరుకుంటున్నారు. జైల్లో కూర్చునే ముఖ్యమంత్రి వద్దని ఢిల్లీ ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారని కాంగ్రెస్ యాప్పై మండిపడుతోంది. ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. అవినీతి కేసుల్లో ఒక్క నాయకుడికి కూడా కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు చురకలంటిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే తూర్పు ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ కూడా కేజ్రీవాల్పై మండిపడ్డారు. ఆయనకు ప్రజలపై ప్రేముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి అధికారం లేని ముఖ్యమంత్రి ఉండడంతో పరిస్థితులు భయంకరంగా మారాయని, వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేజ్రీవాల్ హర్యానా ఎన్నికల్లో తన సత్తా చాటుతారో లేదో వేచి చూడాల్సిందే.